ఒక మహాతంత్రము. ముల్లా తన మంత్రాలోచనకు పేరు పోయినవాడు. మనము ఈ కథలో ముల్లా తన యుక్తితో మిగిలిన వాళ్లను ఎలా జయిస్తాడో చూద్దామా? ఒకరోజు ముల్లా తన ఇంటి తలుపును తట్టిన శబ్దం విన్నాడు. ఎవరది? నా పేరు సలీం. నేను పక్కనున్న పల్లెటూరు నుండి వస్తున్నాను. మీ మామకుడు కాసిం ఈ బాతుని మీకు బహుమతిగా పంపారు. ఓ, కృతజ్ఞతలు. దయచేసి లోపలికి రండి. క్షమించండి, నేను వెంటనే వెళ్ళాలి. ఇప్పుడే వేరొక చోటికి వెళ్ళాలి. ముల్లా చాలా సంతోషించాడు. అతనికి చాలా రోజుల నుండి బాతుచారు త్రాగాలని చాలా కోరికగా ఉంది. యాస్మిన్, ఈ బాతుతో భోజనానికి రుచికరమైన చారు తయారు చేయి. ఒక బాటసారి ఈ దృశ్యాన్ని పూర్తిగా చూశాడు. అతడు ఆ బాతుచారు త్రాగాలనుకున్నాడు. వెంటనే అతడొక ఉపాయం చేశాడు. మీరెవరు? నా పేరు ఇస్మాయిల్, మీ మామ కొడుకు కాసిం స్నేహితుడిని. ఓ, నిజమా? మీరు సరైన సమయానికే వచ్చారు. నా భార్య బాతుచారు వంట వండుతున్నది. ఆరగించడానికి ఉండండి. ముల్లా వాళ్ళ ఇంట్లో దొంగలించడానికి వచ్చిన ఒక దొంగ ఇంటి పైకప్పు నుండి జరిగినదంతా చూశాడు. బాతుచారు వాసన వాడికి నోరూరించింది. నాకు చాలా ఆకలేస్తుంది. వాడు ఒక ఉపాయం ఆలోచించాడు. క్రిందకు దిగి వచ్చాడు. మీరెవరు? నా పేరు రహీం ఖాదర్. మీ మామ కొడుకు కాసిం గారి స్నేహితుడికి స్నేహితుణ్ణి. మీరా? దయచేసి లోపలికి రండి. వీళ్ళిద్దరూ మోసగాళ్లని ముల్లా అర్థం చేసుకున్నాడు. అతనికి ఒక ఉపాయం తోచింది. వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టి వంటింట్లోకి వెళ్లాడు. 2 కప్పుల్లో మంచి బాతుచారు వేడివేడిగా పట్టుకొచ్చాడు. వాళ్ళిద్దరికీ చాలా సంతోషమైంది. ఛీ, చారు చాలా నీళ్లగా ఉంది. ఇది వట్టి వేడి నీళ్లు. అవును నా మిత్రులారా, మీరు మా మామకుడికి స్నేహితులు కాబట్టి మీకు ఈ బాతుచారు ఇస్తున్నాను. మీరు మా మామకుడుకు కాసిం స్నేహితుడికి స్నేహితుడు కాబట్టి బాతుతో చేసిన చారు ఇచ్చాను. దయచేసి త్రాగండి. ఆ ఇద్దరూ పరిగెత్తుకు వెళ్లారు. ముల్లా అతని భార్య రుచికరమైన బాతుచారును త్రాగారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.